హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి యాగంటి వెళ్ళాము కదా, యాగంటి దేవస్థానం అన్నమాట. సాయంత్రం సంధ్యా సమయంలో వెళ్ళాము. చాలా బాగుంది బయట ప్రదేశం ఇదంతా. ఇది వచ్చేసి ఇక్కడ ఉమామహేశ్వర దేవస్థానం. ఇది ఆ పైన వచ్చేసి కొండ మీద ఒక మందిరం ఉంది. అదైతే మెయిన్ మందిరం కాదండి, బయట నుంచి కనిపించింది కాబట్టి అలాగా తీసుకుంటూ వెళ్ళాము. మొత్తం చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి బయట ప్రదేశం అన్నమాట. లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. ఇది మెయిన్ మందిరము. ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. అంత కొండ మాత్రం ఏం లేదండి, ఇలాగా. ఇది దేవస్థానం అన్నమాట. మా నాన్న మా ఆయన చూడండి మీకు హాయ్ చెప్తున్నారు. ఇది బయట పక్క దేవస్థానం బయట. లోపలికి వెళ్ళాక ఇలాగా మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుంచి ఆ మందిరంలోనికి వెళ్ళాలి. ఇది మెయిన్ మందిరము. మెట్లయితే మా బాబు చూడండి ఏం స్టైల్ ఇచ్చాడు. మెట్లయితే ఇలాగా చిన్నగా ఎక్కుకుంటూ పోవచ్చు, పెద్దోళ్ళు అయితే కొంచెం అలా కూర్చొని ఆగుతూ వెళ్ళొచ్చు అనమాట. ఏం పర్వాలేదు, అంత ఎక్కువ మెట్లు ఏమి ఉండవు. చాలా మంచి ప్రదేశం ఇది, చాలా బాగుంది. అన్ని కొండలు, చుట్టూరు కొండలు, మధ్యలో దేవుడు అన్నమాట మందిరము. చాలా బాగుంది. ఇవి వచ్చేసి కేవ్స్ అండి, గుహలు. ఈ రెండు గుహలు ఉన్నాయి. ఒక మందిరం పైన కొండ చూపించాను కదా, అది కొండ మందిరం అన్నమాట. ఇవి వచ్చేసి రెండు గుహలు ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఒక గుహలో అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఇంకొక గుహలో అయితే శివలింగం పెట్టున్నారనమాట. కోతి చూడండి ఎలాగ మేము లోపలికి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు బాటిల్ తీసుకుంది మా దగ్గర నుంచి. మంచినీళ్ళు అయితే పూర్తిగా తాగేసింది, ఎంత దప్పిక మీద ఉందో ఆంజనేయ స్వామి. చాలా సరదా అనిపించింది. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళగానే కోనేరు ఉంటుంది. ఇక్కడైతే స్నానాలు చేస్తారు అందరూ. కోనేరు పక్కన ఇదంతా. ఇక్కడ నుంచి అయితే అంత రష్ అనేది ఏం లేదండి, బాగా పీస్ఫుల్ గా ఉంది. ఆ రోజు అంత రష్ అనేది ఏం లేదు, బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ గేటు దగ్గర. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట మందిరంలోనికి. అంత రష్ ఏం లేదండి, బాగుంది వెళ్ళటానికి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ధ్వజస్తంభము ఇలా మీకు ఇదంతా తీసి చూపిద్దామని వీడియో తీసుకొని వచ్చాను. మందిరం లోపల కూడా చాలా బాగుంది. యాగంటి బసవన్న కూడా విగ్రహం, అది చాలా బాగుందండి. నందీశ్వరుడు బసవన్న విగ్రహము. ఎవరైనా కోరికలు కోరుకుంటే అది శివ భగవాన్ దాకా చేరుస్తారు అని విన్నాము. ఇది సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతుంటుందంట, ఎవరో చెప్తే విన్నాము. అది ఒక్కసారైనా లైఫ్ లో చూడాలని వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. మా కోరికలు అయితే మేము కోరుకున్నాము, మా పిల్లలు వాళ్ళు. నేనైతే మా ముగ్గురు వాళ్ళు, మా ఆయన, ఇద్దరు పిల్లలు బాగుండాలనే కోరుకుంటాను. ఎప్పుడైనా కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, ఇదైతే సంవత్సరం పెరుగుతూ ఉంటుందంట. ప్రదక్షిణ చేయటానికి కూడా ఇప్పుడు వీలు లేదు, అంత పెరిగిపోయింది. ఫస్ట్ లో అయితే ప్రదక్షిణ చేస్తుండే వాళ్ళంట, ఎవరో చెప్తే విన్నాము. అదే చూద్దామని వెళ్ళాము. చాలా బాగుంది, చెప్పిన విధంగానే పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఆ మందిరం చుట్టూరు చిన్న చిన్న మందిరాలు అన్నమాట. మెయిన్ మందిరంలోకి మొబైల్ అలో చేయలేదు. మార్కండేయ లింగేశ్వర స్వామి అది ఇది వచ్చేసి చుట్టూరు మందిరం పక్కన. ఇప్పుడైతే మందిరం దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు అడ్వెంచరస్ గుహలు అని చెప్పాను కదా, మంచి అడ్వెంచరస్ గా ఉంది. ఆ గుహలోకి అక్కడ బ్యాగులు అవి పెట్టేసి వెళ్దామని రెడీ అయ్యాము. అక్కడ వచ్చేసి మెట్లు అయితే పెద్దోళ్ళు అయితే, అంత ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎక్కలేరు. మామూలుగా నార్మల్ ఒక 50 years వాళ్ళ వరకు ఎక్కగలరు అనమాట. చాలా బాగుంది.
మెట్లు ఎలా ఉంటాయంటే నిలువుగా ఉన్నట్టు ఉంటాయి, కానీ ఈ ఈ ఈ మెట్లు అయితే ఎక్కడానికి బాగానే ఉన్నింది. పక్కన శివలింగం అక్కడ ఒక గుహ ఉంది కదా, అది ఎక్కలేకపోయాము. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి మందిరం అన్నమాట. ఇక్కడ ఈ గుహలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. మా దర్శనం అయిపోయిన తర్వాత దిగిపోతున్నాము. అక్కడి నుంచి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. కింద చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అలాగే మా అమ్మోళ్ళు రాలేకపోయారు, కింద కూర్చోబెట్టేసి అన్నమాట మేము అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి పక్కనే ఉన్న ఇంకొక గుహ, ఆ గుహలోకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మాకు తెలియదు, అక్కడ శివలింగం ఉంటుంది. చాలా బాగుంది. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కలేకపోయాము ఫస్ట్. కొంచెం శివలింగం ఆ గుహ అయితే ఎక్కువ కొంచెం కష్టం అనిపించింది. కొద్దిగా చాలా పెద్దోళ్ళు అయితే ఎక్కలేరు. మేమైతే ఎక్కగలిగాము. ఒక 50-60 ఇయర్స్ వాళ్ళ వరకు ఎక్కగలరు. పట్టుకొని నిదానంగా ఎక్కాలి. అక్కడైతే పూజ అయితే చేయించుకున్నాము. శివలింగం మీద పాలాభిషేకం అన్ని చేయించుకున్న తర్వాత ఇక్కడ దీపం పెట్టమన్నారు. ఇక్కడైతే దీపం వెలిగించాము. ఇంకా అదైతే వీడియో తీయొద్దని చెప్పేసరికి పాలాభిషేకం అవి తీయలేదండి. చాలా బాగుంది. ఇది గుహ అన్నమాట. లోపల చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక అడ్వెంచరస్ గా ఉన్నింది. మందిరమే కానీ అదొక గుహలు కదా, చాలా బాగున్నాయి. అదైతే దర్శనం అయిపోయింది. వెళ్తున్నాము ఇంటి కిందకి. కొంచెం కూడా స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా పట్టుకొని దిగాలండి నిదానంగా, లేకపోతే స్లిప్ అవుతుంది. బయట అయితే వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా, మనమేమో అంత సహాయం అయితే చేయలేము కదా. ఏదో 5-10 అలా చిల్లర పెట్టుకొని వెళ్ళామన్నమాట. మొత్తానికి అందరికి, ఒకరికి కాకుండా అందరికి అలాగా ఇచ్చుకుంటా వెళ్ళాలని అందరికైతే అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాము. ఎక్కువ అనేం లేదు, ఒక 5-10 మన తాహతకు తగ్గట్టు. అది అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళే దోవలో ఒక మంచి మీకు ఒక మహల్ అనేది చూపిస్తాను, చూడండి, మీరే కనుక్కోండి అది ఏంటనేది. చాలా బాగుంటుంది. ఇదే ఆ మహలు. ఇదేంటో తెలుసా? అరుంధతి మహల్ అండి. అరుంధతి సినిమా ఇక్కడే తీశారంట. బనగానపల్లి ఊరు ఇది. ఇక్కడ ఆ మహల్ మేము ఆటోలో వెళ్తూ తీసాను. ఇలాగా దగ్గరకైతే వెళ్ళలేదు. దాని తర్వాత ఇక్కడ సాయిబాబా విగ్రహం అనేది మాకు కనిపించింది. చాలా బాగా అనిపించింది. విగ్రహం అయితే చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. చాలా బాగా అనిపించింది. అందుకని మీకు చూపిద్దామని అలా వీడియో తీసుకున్నాను. అలాగే ఆ రోజే మా ఆయన పుట్టినరోజు అన్నమాట. పుట్టినరోజు కాబట్టి బస్సులో ఇంకా మాకు టైం లేదు, మళ్ళీ నెక్స్ట్ శ్రీశైలం వెళ్ళాలి. అందుకని బస్సులో అయితే టికెట్లు బుక్ చేసుకున్నాము. అలాగే మా ఆయన పుట్టినరోజు కూడా మా తమ్ముడు వాళ్ళు ఇలాగ అరేంజ్ చేశారు. బస్సు ఖాళీగా ఉండటంతో ఆ బస్సులోనే మా ఆయన పుట్టినరోజు కూడా చేసేసాము. చాలా సంతోషంగా అనిపించింది. ఏది మిస్ అవ్వలేదు, అన్ని మాత్రం కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళాము. దీని తర్వాత నెక్స్ట్ శ్రీశైలం చూస్తూ ఉండండి మన